తీద్దాం మళ్ళీ. సరే తీద్దాం. బోయ్ థియేటర్ నాయన వీళ్ళు ఎక్కడికల్లా వదిలి తట్టుకున్నది నాయన. ఈ గోల నాయన పడిపోతుంది బాబు. అదే ఈ గోల బాబు మొత్తం అందరూ కలిసి బుర్ర తినేసారు. దేవుడా ఇదేం గందరగోళం అయ్యా, నీ గురించి తెలుసుకోవాలంటే ఇంత కష్టపడాలా? ఈ గందరగోళం ఏంటి, కన్ఫ్యూజన్ ఏంటి? ఇదంతా చూస్తుంటే నా పాత రోజులే బాగున్నట్టు అనిపిస్తుంది. నిన్ను నమ్ముకుంటూనే వ్యర్థం అనిపిస్తుంది. యేసు నీవే నిజమైన దేవుడు అయితే అసలు సత్యమేంటో నాకు తెలియచేయి. ఈ గందరగోళం నుంచి నన్ను విడిపించు. బా గందరగోళం ఏంట్రా నాయన, అందరు కలిసి నా బుర్ర తినేశారు. హలో హాయ్, నేను చాలాసేపటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ఏదో గందరగోళంలో ఉన్నట్టున్నారు. ఏం బాబు ఉన్న గందరగోళం చాలక నువ్వు కూడా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చావేంటి? కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, నీకు సహాయం చేయడానికే వచ్చాను. ఏం సహాయం చేస్తాలయ్యా? ఈ రోజు యేసు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. యేసు నిజమైన దేవుడు అని తెలుసుకున్నారా? మంచిదే కదా. ఏం మంచిదయ్యా, ఇంకా యేసు గురించి తెలుసుకోవాలని బుద్ధి గట్టి తీరు ఒక ఆమెను అడిగానయ్యా. ఏం చెప్పింది అంటావేంటి? ఆమె చిలకరింపు బాప్తిసం తీసుకుంటేనే పరలోకం అంటది. ఇటు ఇంకో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నువ్వు జెండా కింద చేయి పెడితేనే నువ్వు పరలోకం అంటున్నాడు. ఇంకొక ఆయన భాషలు అంటాడు, ఇంకో యేసునామం అంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒకటి మాట్లాడారయ్యా. ఇంకొక ఆయన లాస్ట్ లో వచ్చాడు, మహానుభావుడు. ఏమన్నాడు? యేసు ప్రభు దేవుడే కాదన్నాడు. యేసు దేవుడే కాదన్నాడా? ఇవన్నీ నాకు తెలుసు. ఈ అనుభవాలన్నీ నాకు కూడా ఎదురయ్యాయి. బాధపడకండి. వాళ్ళలో ప్రతి వాళ్ళు చెప్పిన దాంట్లోనూ కొంత సత్యం ఉంది, కానీ ఏ ఒక్కరి దగ్గర పూర్తి సత్యం లేదు. నీవు పూర్తి సత్యం తెలుసుకోవాలంటే నాతో రండి, మా చర్చిలో ఉండండి. అక్కడ మీకు ఉండాలనిపిస్తే ఉండొచ్చు, ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంది. చెప్పేది చూస్తుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. పైగా స్వేచ్ఛ ఉంది అంటున్నాను. ఒకసారి వెళ్ళి చూస్తే పోలే. వెళ్దాం ఒకసారి. అన్న నేను మీతో పాటు వస్తానన్న. రండి బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించిన ధన్యులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున దైవాశీస్సులు పలుకుతున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక మోక్ష మార్గము లేదని తెలుసుకోవడానికి సర్వశక్తిగల దేవుడు మీకు మనోనేత్రాలను వెలిగించినాడు. అందుచేత ఆ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కానీ ప్రియులారా, మీరు పొందిన ధన్యతను మీరు కాపాడుకోవాలంటే, మీరు పొందినటువంటి మహాభాగ్యాన్ని యుగయుగాలు మీరు అనుభవించాలంటే ఒక ముఖ్యమైన సంగతి మీరు తెలుసుకోవాలి. అదేమనగా రక్షణ పొందటానికి 3 ప్రాముఖ్యమైన పనులు మనం చేయాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారని మన ప్రభువుని యేసుక్రీస్తు సెలవిచ్చారు. అక్కడే చాలామంది బోధకులు ఆగిపోతూ ఉన్నారు. నమ్మి బాప్తిస్మం పొందుట వలన మాత్రమే కాదు, మనం రక్షణ పొందాలి అంటే, రక్షణను సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఇంకా 2 ప్రాముఖ్యమైన పనులు చేయాలని పరిశుద్ధ సత్యవేద గ్రంథము, బైబిల్ గ్రంథం మనకు ఆదేశిస్తూ ఉంది. నమ్మి బాప్తిస్మం పొందిన తరువాత రెండవదిగా మనం ఎన్ని శ్రమలు వచ్చినా అంతము వరకు సహించే ఓరిమి కలిగి ఉండాలని కూడా ప్రభుని యేసుక్రీస్తునాథుడు మనకు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడతాడు. అంతేకాదు ప్రియులారా, 3వ విషయం కూడా ఉంది. 3వ అనుభవం, మనం వేయాల్సిన 3వ అడుగు కూడా ఉంది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, మనము సత్యమును నమ్ముట వలన రక్షింపబడాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతేకాదు సత్యమును నమ్మిన వాడు రక్షింపబడునని 2 తెస్సలోనిక 2:13 సెలవిస్తూ ఉంది. అందుచేత ప్రియులారా, మన ప్రభుని యేసునాథుడు శిలువ యజ్ఞమునకు తన్ను తాను అప్పగించుకోకముందు మహాయాజకత్వ ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:17 ఆయన ఈ ప్రార్థన పరమ తండ్రికి చేశాడు. సత్యమందు నా శిష్యులను ప్రతిష్ఠించుము తండ్రి అన్నాడు. మనం సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. సత్యమును నమ్ముట వలన మనము రక్షింపబడాలి. ఈ కడవరి దినాలలో క్రీస్తు సంఘములో, క్రైస్తవ సమాజంలో సత్యమేదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. లెక్కలేనని డినామినేషన్లు ఏర్పడ్డాయి. ఆదిమ సంఘం అంతా ఒకే డినామినేషన్, ఒకే సిద్ధాంతం, ఒకే విశ్వాసంలో ప్రతిష్ఠింపబడ్డారు. ఈనాడు 100 కొలది డినామినేషన్లు లెక్కలేనని బోధలతో సమాజాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాయి. ఏ డినామినేషన్ను మనము దూషించలేము, ద్వేషించలేము, కించపరచలేము. ఏ డినామినేషన్ని తృణీకరించలేము. అందరూ భక్తిపరులే, కానీ ఒకరి బోధకు పొంతన కుదరకుండా ఉంది. ప్రియులారా, అందరూ చెప్పే దానిలోనూ కొంత సత్యం ఉంది. అన్ని డినామినేషన్ల బోధలు కూడా తమ బోధలకు బైబిల్ గ్రంథంలోని ఒక వచనాన్ని ఆధారంగా తీసుకుంటూ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథములోని ఏదో ఒక వచనాన్ని ఎత్తి చెప్పినంత మాత్రాన అది సత్యము కాదని ఈనాడు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథములోని ఒక ముక్క సత్యము కాదు. బైబిల్ గ్రంథములోని అన్ని వచనాల యొక్క సారాంశమే సత్యమని ప్రవక్త అయిన దావీదు 119వ కీర్తన 160వ వచనంలో పరిశుద్ధాత్మావేశంతో ప్రవచించాడు. వాక్యమే సత్యమనే మాట నిజమే, కానీ వాక్యములోని ఒక ముక్క కాదు, వాక్య సారాంశమే సత్యం. అందుచేత ప్రియులారా, అన్ని డినామినేషన్లు చెబుతున్న దానిని మనము సగౌరవంగా వినాలి, ఆలోచించాలి. కానీ ప్రతి విషయములోనూ లేఖనమేమి చెప్పుచున్నదని మనం పరిశీలించాలి. ఈనాడు సకల డినామినేషన్లు సిద్ధాంత విషయాలలో తత్తరపడుతున్న కారణం ఏమిటంటే, వారు ఏదో ఒక ముక్కను పట్టుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాన్ని గూర్చిన సత్యమైన మనకు ఒకే చోట దొరకదు అని దీర్ఘదర్శి అని యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మనకు వచ్చును అని ప్రవక్త యెషయా ప్రవచించాడు. కనుక ప్రియులారా, ప్రతి అంశము మీద ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ సత్యవేద గ్రంథం ఏమి సెలవిస్తుందో ఆ సకల వచనాలు మనం పోగు చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథ సారాంశాన్ని గ్రహించగలుగుతాం. అదే వాక్య సారాంశము, అదే సత్యము. ఈ వాక్య సారాంశ సత్యములోనే మనం ప్రతిష్ఠించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించారు. అందుచేత ప్రియులారా, మనం సంపూర్ణులం కావాలంటే, మనం పొందుకున్న రక్షణను కాపాడుకోవాలంటే మనము సర్వసత్యములో ప్రతిష్ఠించబడాలి. వాక్య సారాంశము కొరకు సకల డినామినేషన్లు పరస్పర సహకారంతో, సహోదర భావంతో ప్రార్థనాపూర్వకంగా సమావేశాలు జరిపి అన్వేషించాల్సిన అవసరం ఉంది. రండి ప్రియులారా, తాత ముత్తాతల బోధల మీద ఉన్న అభిమానాన్ని విడిచిపెట్టి అసలైనటువంటి సత్యవేద గ్రంథం మీద అభిమానాన్ని పెంచుకొని వాక్యం ఏమి చెబుతున్నదో, లేఖనం ఏమి చెబుతుందో పరిశీలిద్దాం. మనమందరము సర్వసత్యములో ప్రతిష్ఠితులమవుదాం. మన రక్షకుని యొక్క ఆశను, ప్రార్థనను నెరవేరుద్దాం. దేవుడు మీకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దర్శించి వారందరూ కూడా మానవ కల్పిత బోధనలో నుండి విడుదల పొంది విడిపించబడి బయటికి వచ్చి
ఆనాడు మొదటి శతాబ్దములు అపోస్తలులు బోధించిన అసలు సిసలైన సర్వసత్యములోను వాక్య సారాంశములను ప్రతిష్ఠితులై సంపూర్ణులగునట్లుగా సహాయము చేయమని, ఈ మహత్కార్యము కొరకై నీ పరిశుద్ధాత్మను ఇక్కడ వరి కాలమందు ముమ్మరముగా కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అన్నా, బైబిల్లో సత్యం ఇంత తేటగా ఉంటే వాళ్ళేంటని అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? వారికి వాక్యము దొరికింది, మనకు వాక్య సారాంశము దొరికింది. అన్నా, మనం తెలుసుకునే వాక్య సారాంశాన్ని వాళ్ళకు కూడా తెలియజేద్దామన్నా. తప్పకుండా తప్పుడు మనం ఉన్నదే అందుకొరకు. అన్న రెండన్నా, మరి వెళ్దాం రెండన్నా. అన్నా, ఇకనైనా సరే మీ గందరగోళం విడిచిపెట్టి ఈ సర్వసత్యం నేర్చుకున్న చర్చికి మీరు రండి అన్నా. వచ్చి మీరు కూడా ఇంకా విపులంగా సర్వసత్యం నేర్చుకోండి అన్నా. అన్నా, ఇంకెందుకన్నా ఆలోచిస్తారు? రండి అన్నా, రండి. రానా రానా రండి. అన్నా, మనం తెలుసుకున్న సత్యము అనేక మందికి తెలియక చాలా మంది గందరగోళంలో ఉన్నారన్నా. మరి మనం తెలుసుకున్న ఈ సత్యాన్ని అందరికీ తెలియచేద్దామన్నా. తెలియచేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? కరపత్రాలు పంచితే. కానీ అలా ఎంతమందికని పంచగలం? మహాసభలు పెడితే మహాసభలు పెడితే అక్కడ ఉన్న వాళ్ళే కదా వినేది, అందరూ వినలేరు కదా. అయితే సైకిల్ మీద పల్లెలకు తిరుగుదాం. ఎంత దూరం అని తిరుగుతాం, ఎంతమందికి అని చెప్తాం? ఇవన్నీ కాదు, మనం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ప్రతి ఒక్క పల్లె నుండి ప్రతి ఒక్క పట్టణం వరకు సువార్త అందేలాగా మీడియాని యూజ్ చేసుకుంటే. ఈ ఐడియా చాలా బాగుంది. మీడియాలో మనం ఎలక్ట్రానిక్ మీడియాని యూజ్ చేసుకుంటే. టీవీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా, మనం అంత బేర్ చేయగలమా? అయితే మీ అందరికీ శుభవార్త. ఏంటది? రీసెంట్ గా శుభవార్త అనే కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ ఛానల్లో వేరే ఛానల్స్ తో పోలిస్తే ఒక ఎపిసోడ్ కి 5 times తక్కువ ఖర్చంట. ఆ ఛానల్లో మన ప్రోగ్రామ్ ఇస్తే. కానీ కష్టం కదా, మన పాస్టర్ గారు విదేశీ ధనం మీద ఆధారపడి సేవ చేయట్లేదు, విశ్వాసం మీద ఆధారపడి సేవ చేస్తున్నారు. అది కూడా కష్టమే కదా. అవును కదా. మీరు ఇంతేనా? మారా, మనకు ఆస్తి లేకపోవచ్చు కానీ బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు కదా, దాంట్లో నుండి ఇద్దాం. ఏమంటారు? నా వంతుగా నేను ఇస్తున్నాను. తమ్ముడు తీసుకో.
అన్నా, ఇంతవరకు మనం కలెక్ట్ చేసిన ఈ మనీతో ఒక నెల రోజులు మాత్రమే టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయగలమన్నా. మరి ఈ టీవీ ప్రోగ్రామ్ ఆగకుండా నిరంతరాయంగా కొనసాగాలంటే మనం ఒక టీవీ క్లబ్గా ఫామ్ అయితే బాగుంటుందేమో. మరి దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఏ పేరు పెడదాం? ఇందులో అంతగా ఆలోచిస్తానికి ఏముంది? when we are from agape, it should be అగాపే టీవీ క్లబ్. హలో, అగాపే టీవీ క్లబ్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పండి. నా పేరు పవన్ అండి. ఓకే. మేము ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఓకే, చెప్పండి. నేను హిందూ కుటుంబంలో జన్మించానండి. ఓకే. చిన్నప్పటి నుంచి నేను నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశానండి. ఓకే. కానీ నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను. ఓకే. ఒకరోజు టీవీ చూస్తూ ఉంటూ అందులో శుభవార్త ఛానల్లో మీ ప్రోగ్రామ్ చూశానండి. ఓ, ఆ ఓకే. ప్రోగ్రాంలో దైవజనులు వేదాల గురించి మాట్లాడుతూ వేదాల్లో ఉన్న దేవుడు యేసే అని అనేక ఆధారాలతో నిరూపించారండి. ఓకే. ఆ క్షణమందే యేసే నిజమైన దేవుడని నేను ఒప్పించబడి యేసును నా స్వరక్షకునిగా అంగీకరించానండి. ఓకే. అయితే నాలాంటి అనేక మంది దైవాన్వేషకులు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని నేను కూడా ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటున్నానండి. ఓ, చాలా మంచిదండి. అయితే మీ అడ్రస్ అవన్నీ కూడా మాకు ఎస్ఎంఎస్ చేయండి. మేము అవన్నీ కూడా మేము పంపిస్తాం మీకు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎస్ఎంఎస్ చేస్తాం మేము. ఓకే అండి. ప్రైజ్ ఓకే లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, అగాపే టీవీ క్లబ్. హలో, హలో. అగాపే టీవీ క్లబ్ అండి. అవునండి, చెప్పండి. వందనాలండి. వందనాలండి. నా పేరు యేసుపాదం అండి. నేను మచిలీపట్నం దగ్గర లంకపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి. ఆ శుభవార్త ఛానల్లో ఓపీరాయ్ గారి ప్రోగ్రాం ద్వారా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. ఓకే, దేవునికి స్తోత్రం. చెప్పండి. ఏంటంటేనండి, మా ఊర్లో చాలా చర్చిలు ఉన్నాయండి. ఓ. అయితే వాళ్ళకే పడదండి. బాప్తిస్మాలని అన్ని భాషలని ఏ గొడవలు పడతారండి. ఓకే. పాస్టర్లే తిట్టుకుంటారండి. ఓ. ఇక మా పరిస్థితి అయితే మరీ ఘోరం అండి. కుడితిలో పడ్డలికిలాగా ఉందండి. ఏది కరెక్టో తెలియదండి. ఓకే. అయితే శుభవార్త ఛానల్లో ఓపీరాయ్ గారి ప్రోగ్రాంలు చూడటం జరిగిందండి మేము. ఓకే. అప్పుడు కానీ మాకు కరెక్ట్ ఏదో తప్పేదో తెలిసిందండి. ఓకే. అయితే ఏమండి నేను మాట్లాడేది వినపడుతుంది కదండి మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకేనండి. చెప్పండి. అయితే ఇప్పుడు ఏంటంటేనండి, దేవుడు మాకు చేసిన ఈ గొప్ప కార్యానికి కృతజ్ఞతగా మాకులాగా కన్ఫ్యూజింగ్ లో ఉన్న వాళ్ళందరికీ అసలు ఏది కరెక్టో తెలిసేలాగా మేము కూడా ఒక ప్రోగ్రామ్ ని స్పాన్సరింగ్ చేద్దాం అనుకుంటున్నామండి. ఓ, తప్పకుండా అండి. అయితే అది ఎట్ట చేయాలో మాకు కొద్దిగా మీరు చెప్తారేమోనని మీకు ఫోన్ చేసామండి. తప్పకుండా అండి. మీ డీటెయిల్స్ అవన్నీ కూడా మాకు ఎస్ఎంఎస్ చేస్తే మేము ఆ డీటెయిల్స్ అన్ని కూడా. SMS అండి? అవునండి. అయితే మా తండ్రి చెప్తానండి, అది పంపిస్తాడండి మీకు. పంపించండి. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎస్ఎంఎస్ చేస్తాము, లేకపోతే మేము మీకు పోస్ట్ చేస్తామండి. సరేనండి. మీ అడ్రస్ అవి పంపిస్తే మేము చెప్తామండి. చెప్పండి. అయ్యగారిని అడిగానని చెప్పండి కొద్దింత. తప్పకుండా అండి. పోయిన నెలలో అయ్యగారితో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నానండి. యేసుపాదం అని చెప్పండి, గుర్తుపడతారండి. మర్చిపోకండి, చెప్పండి అండి. తప్పకుండా అండి. వందనాలండి. ఉంటానండి. వందనాలండి. వందనాలండి. థ్యాంక్ యూ. హలో, అగాపే టీవీ క్లబ్. Hello, హలో, టెల్ మీ. I'm Annie calling from California. ఓకే. I just saw your program on the internet. ఓ, ఓకే. మేము యాక్చువల్గా తెలుగు వాళ్ళమండి, కానీ we came here and we settled back some 20 years back. ఓ, సో వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఇక్కడ మంచి వాక్యమే దొరకడం లేదు. సో we just happened to see your program on the net. And we were so happy because I mean that pastor was really telling us so many things which we never heard in our life. Okay. So we were really blessed and అందుకే immediate గా మీకు కాల్ చేయాలని చేస్తున్నాము. Okay. Actually we just wanted to sponsor a program. Okay. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము అసలు మా బాబు బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. కానీ మనీ అక్కడ స్పెండ్ చేసే కన్నా కూడా మాలాగా there are so many people in and around US. I mean ఇక్కడ మంచి వాక్యం దొరకదు, సో అలాంటి వాళ్ళకి వాక్యం అందిస్తే బాగుంటుంది అన్నట్టుగా we just wanted to sponsor a program. Can you just tell us the details? Yeah.
ప్లీజ్ లాగిన్ టు అవర్ వెబ్సైట్ అండ్ లీవ్ యువర్ డీటెయిల్స్. వీ విల్ సెండ్ ఈమెయిల్. ఓకే? Yes, sure. Oh. Sure, I'll do that. Thank you. Bye-bye. బాయ్. మనం టీవీ క్లబ్గా ఫామ్ అయ్యి చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచిపోయినాయి.